వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ గారు. నమస్తే సార్. హలో శ్రావ్య. హలో అమ్మా. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నామా సార్. రీసెంట్గా ఒకటి చాలా పాపులర్ అవుతుంది, ఏంటి అంటే న్యూస్, గౌతమి చౌదరి, ధర్మా మహేష్ అండ్ రీతు చౌదరి. ఈ టాపిక్ చెప్పిన వెంటనే, అంటే ఈ పేర్లు వినగానే అందరికీ టాపిక్ అర్థమైపోతుంది, అంత వైరల్ అయిపోతుంది స్టోరీ. ఏంటి అంటే, నేను అమాయకురాలని, నా భర్తకి ఇంతమందితో అఫైర్స్ ఉన్నాయి అని చెప్పి గౌతమి చౌదరి అన్ని ఛానల్స్కి వెళ్ళి ఇవిగోండి ప్రూఫ్స్ అని చెప్పి సబ్మిట్ చేస్తుంది. వాళ్ళు కారిడార్లో నడుస్తున్నారు, అంటే రీతు చౌదరి అండ్ ధర్మా మహేష్ అండ్ ఇంకెవరో ఒక వ్యక్తి కారిడార్లో నడుస్తున్నారు అండ్ అలాగే లిఫ్ట్లో కూడా ఉన్నారు. సో దాన్ని తీసుకొని వచ్చి అఫైర్ ఉంది, అలాగే డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్తుంది. సరే, ఓకే, ఉంది అనుకుందాం. బట్ అడల్టరీ ప్రూవ్ చేయడానికి కూడా ఒక ప్రూఫ్స్ అనేది కావాలి. బట్ ఈ ప్రూఫ్స్ అనేది సరిపోదు కదా. ఓకే, అడల్టరీ కూడా ప్రూవ్ చేయాలనుకున్నా కూడా, అడల్టరీ అనేది ఇప్పుడు లీగల్ అయిపోయింది కదా సార్. తను ఏం చెప్పాలనుకుంటుంది, జనాలకి ఏం చెప్పాలనుకుంటుంది, తనకేం కావాలి, ఈ ఇష్యూని మనం ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారమ్మా నా భర్తకి అఫైర్ ఉంది, లేకపోతే గౌతమి గారు కదా? ఎస్ సార్. గౌతమి గారికి తనకి ఏం కావాలనేది తనకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మీరు ఒకవేళ మీడియా ముందుకు వెళ్ళినా, లేకపోతే ఛానల్స్ ముందుకు వెళ్ళినా, లేకపోతే వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ పబ్లిక్, ఇంతకాలం ఏదైతే రీతు చౌదరి లేకపోతే మహేష్ గారికి ఏదైతే రిలేషన్షిప్ ఉందని తను అంటుందో, లేకపోతే తను వాళ్ళిద్దరిని అక్యూజ్ చేస్తుందో, అది ఉందా లేదనేది అది సెకండరీ థింగ్. కానీ ఇక్కడ తనకి ఏం కావాలనేది తను క్లియర్గా లేదు. తన మైండ్ సెట్లో కానీ తను క్లియర్గా లేదు. ఇప్పుడు సరే, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, వాళ్ళిద్దరు ఎవరు, గౌతమిను మహేష్ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సరే, ఈయన రీతు చౌదరితో రిలేషన్షిప్లోనే ఉన్నాడు అనుకుందాం, లెట్స్ అజ్యూమ్. అట్లాంటప్పుడు మీకు తెలుస్తుంది కదా, రిలేషన్షిప్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఈజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో మీకు గ్యాప్ వచ్చినప్పుడు, లేకపోతే మీకు ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, మీ హస్బెండ్ కానీ లేకపోతే మీ భార్య కానీ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య ఇదివరకు ఉన్నటువంటి అది ఉండదు, ఆ ఇంటిమసీ కానీ లేకపోతే ఆ అటాచ్మెంట్ కానీ, ఒక గ్యాప్ అనేది ఎస్టాబ్లిష్ అయిద్దామా. గ్యాప్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఈమె మాట్లాడకపోవటము, లేకపోతే తను మాట్లాడకపోవటము, వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక సైలెన్స్ అనేది వచ్చేస్తుంది, ఒక వాల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వాల్ అనేది మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఒక వాల్ గ్రాడ్యువల్గా వాల్ బిల్డప్ అయిపోయి కాంక్రీట్ అవుతుంది, కాంక్రీట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ రిలేషన్షిప్లో నిజంగానే అట్లాంటిది ఉంటే, నిజంగానే తను ఏదైతే క్లెయిమ్ చేస్తుందో నా భర్తకి రీతు చౌదరితో అఫైర్ ఉంది, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అన్నప్పుడు, మీకు డౌట్ వచ్చినప్పుడు, లేకపోతే మీ దగ్గర మీకు ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు, మీరు ఎందుకు కోర్ట్ ఆఫ్ లాని ఎందుకు అప్రోచ్ కాలేదు, పోలీస్ని ఎందుకు అప్రోచ్ కాలేదు? లేదు, మీరు ఎంతమంది ఎల్డర్స్ మీటింగ్ చేసినారు? ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయినా లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా కూడా మీకు మీ భర్త మీద మీకు ఫుల్ రైట్ ఉంటుంది. రీతు చౌదరి కానీ ఇప్పుడు రీతు చౌదరి వరకు ప్రూఫ్స్ దొరకలేదు కాబట్టి నన్ను అందరు బ్లేమ్ చేస్తున్నారు, నాదే తప్పు ఉంది అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని పట్టుకొచ్చాను, ఏం ప్రూఫ్స్ తీసుకొచ్చింది? తనది తప్పని చూపిస్తున్నాను. ఏదైతే ప్రూఫ్ చూపిస్తుందో, కారిడార్ లో వాళ్ళిద్దరు నడిచిపోతున్నారు, లేకపోతే ఇంకో వ్యక్తితో నడుస్తున్నా అంటున్నారు. ఇప్పుడు యాజ్ పర్ ద కోర్ట్ ఆఫ్ లా గైడ్ లైన్స్, లేకపోతే కోర్ట్ ఆఫ్ లా ఏమంటది అంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఒక రూమ్లో న్యూడ్గా కూర్చున్నా కూడా ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ అ ఫిజికల్ రిలేషన్షిప్ అని అంటదమ్మా కోర్ట్ ఆఫ్ లా. మరి అట్లాంటప్పుడు మీరు అబ్బాయి అమ్మాయి కార్డర్లో నడిచిన, వాళ్ళ హస్బెండ్ తోటి ఎవరో నడిచినంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అని ఎట్లా అంటాం మనం? ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలరు? 1 గంటకు వచ్చి తెల్లారి 6 గంటలకు వెళ్ళిపోతుంది. ఆ టైం వరకు ఎందుకు నా భర్తతో ఉండాలి, ఆ టైంలో ఎందుకు రావాలి అని చెప్పి ఎందుకు ఆమెను అక్కడనే పాయింట్ బ్లాంక్ గా మీరు ఎందుకు ఇది చేయలేదు? ఎందుకు మీరు ఆమెను పోయి అక్కడే ఎందుకు పట్టుకోలేదు? ప్రూఫ్స్ దొరకలేదు, మీరు ఎందుకు టైం ఇచ్చినారు? అంత టైం ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను అనేది ఒకటే అమ్మా, ఇప్పుడు ఏదో రెంటల్ అగ్రిమెంట్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, లేకపోతే ఇదంతా ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తప్పు కాదంటున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పు కాదంటున్నారు. మరి ఇప్పుడు మీకేం కావాలనేది ఇప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చేసి తను మాట్లాడుతూ ఉన్నారు, గౌతమి గారు నాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. అన్యాయం జరిగింది, న్యాయం కావాలి, మీకు ఏం కావాలి, మీ పాయింట్ ఆఫ్ ఏంటి అంటే మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా కానీ, ఫ్రమ్ ద పోలీస్ కానీ, లేకపోతే ఫ్రమ్ ద సొసైటీ కానీ,
అంటే మీ హస్బెండ్ ఆమెను విడిచిపెట్టేసి మీ దగ్గరికి రావాలని అంటున్నారా? దట్టు ఆమె ఎప్పుడు కన్సర్న్ రేజ్ చేసిందమ్మా? ఈ రీతు చౌదరి అన్న అమ్మాయి తను ఎప్పుడైతే మీడియాకి వెళ్ళిందో, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు బిగ్ బాస్ లో ఓటింగ్ నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆమె ఓటింగ్ ని డ్రాప్ చేయాలని వెళ్ళిందా, లేకపోతే ఓకే అమ్మ అమ్మాయి మంచిది కాదు, రీతు చౌదరికి 2 సార్లు పెళ్ళయింది, లేకపోతే భర్తను విడిచిపెట్టింది అని అంటుంది. దట్ ఈస్ హర్ పర్సనల్ థింగ్ కదా. ఎందుకు విడిచిపెట్టింది అనేది ఇప్పుడు ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళకి తెలుస్తుంది నొప్పి ఎక్కడ ఉందనేది. అంతేగాని ఇప్పుడు నేను చూసేవాడిని నాకేం తెలుస్తామా, నువ్వు సముద్రంలో పడ్డోడే నేను అంట ఈత కొట్టురా చేతులు కొట్టురా అంట, కానీ అప్పటికే వాడు ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు కదా. అమ్మాయి ఓపెన్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. రీతు చౌదరి ఇలాగా, సీత ఇలాగా, నా భర్త ఇలాగా అని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. బిగ్ బాస్ లో ఉన్న రీతు చౌదరి నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పుకోవడానికి లేకుండా ఉంది. లేదా తనకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు వచ్చి రీతు అలాంటిది కాదు అని చెప్పట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యుయేషన్ చూసి ఈమె దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటుందమ్మా. ఎవరు ఇప్పుడు ఈ గౌతమి గారు ఏదైతే ఉందో, రీతు చౌదరి బయటికి రాదని తెలుసు. సో ఆమెను ఎంత అక్యూజ్ చేసినా, ఎంత బ్లేమ్ చేసినా కూడా తను బిగ్ బాస్ హౌస్ విడిచిపెట్టి బయటికి రాలేదు. సో ఇట్లాంటి సిచ్యుయేషన్లో నేను ఏ అలిగేషన్ చేసినా, ఏ అక్యూజేషన్ చేసినా కూడా నడిచిపోద్ది. దట్ వాజ్ అది ఆమె. ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగానే మీరు మీ భర్తను సేవ్ చేసుకోవాలి, లేకపోతే రీతు చౌదరి గారిని కన్ఫ్రంట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలా? తను బయట ఉన్నప్పుడు మీతో 1-to-1 ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి. 1 year నుంచి తెలుసు అని మరి 1 year నుంచి తెలిసినప్పుడు ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసింది? ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసింది సార్? అంటే ఇప్పుడు కరెక్ట్ గా రీతు చౌదరి కెరియర్ ని బ్లాక్ చేయడానికి ఇలా చేస్తుంది గౌతమి చౌదరి అనుకోవాలా? ఇది పక్కా ఏంటంటే ఒక రివెంజ్ మోడ్లో పోతుందమ్మా. ఏంటంటే నా లైఫ్ నువ్వు రూయిన్ చేసినావు, లేకపోతే నా రిలేషన్షిప్ను నువ్వు రూయిన్ చేసినావు కాబట్టి నీ ఎదుగుదలను నేను బ్లాక్ చేస్తా, లేకపోతే నీకు ఇప్పుడు నీ గ్రోత్ ఏదైతే ఉందో అది నీకు టోటల్గా ఇక 1 time నీకు ఇంకా క్లోజర్ ఇస్తున్నా అని ఒక ఎండ్ కార్డ్ వేసింది తను. దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పేసి చూసి ఒక ఎండ్ కార్డ్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి కూడా మనకి ఆల్మోస్ట్ 2 weeks దాటిపోయింది. అప్పటి నుంచే తను రీతు చౌదరి వచ్చిన ఫస్ట్ డేనే తను ఇట్లా చేయొచ్చు కావాలనుకుంటే, కానీ అలా చేయకుండా 2 weeks దాటేసిన తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి నేను ఇక్కడ విక్టిమ్ని, లేకపోతే నేను ఇక్కడ సఫర్ అవుతున్నా, లేకపోతే నాకు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ మీడియా ముందుకు వచ్చేసి ఆల్ ఆఫ్ అ సడన్ ఈ ఇష్యూని, పర్టికులర్ ఇష్యూను రేజ్ చేయాల్సినంత అవసరమే ఉందమ్మా. ఇప్పుడు ఇదే మీరు రేజ్ చేయాలనుకున్నప్పుడు మీరు తను బయటకు వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు కదా. అఫ్ కోర్స్ ఐ డోంట్ నో హూస్ రీతు చౌదరి ఆర్ హూస్ గౌతమి, కానీ ఏంటంటే చూస్తున్నాం కాబట్టి నేను దాని మీద మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎంత స్ట్రెయిన్ అయింది. గౌతమి చౌదరి ఇంకో విషయం ఏమంటుందంటే, నాకు లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంది అండ్ రౌడీస్ కాల్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు అని కూడా చెప్తుంది. ఇప్పుడు శ్రావ్య ఒకటమ్మా, ఇప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ఉందా లేదా అనేది అది మీరు నేను మన ఇద్దరం డిసైడ్ చేసేది కాదు, లేకపోతే మనము దాని గురించి మనము ఏమి యాక్షన్ తీసుకునే వాళ్ళం కాదు. నిజంగానే మీకు లైఫ్ థ్రెట్ ఉంది, ప్రాబ్లం ఉంది, థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి, రౌడీ షీటర్స్ కాల్ చేస్తున్నారు అంటున్నారు కదా, మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని మీకు ఏ కాల్స్ నుంచి, నంబర్స్ నుంచి, ఏ నంబర్స్ అయితే మీరు మెన్షన్ చేశారో ఆ నంబర్స్ వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్, జెన్యూన్ ఆర్ ఫేక్ అనేది అక్కడ కాల్ డేటా రికార్డింగ్లో వచ్చేస్తుంది కదా. మొత్తం మీ కాల్ డేటా మొత్తం వస్తుంది. ఇంతకుముందులాగా ఇప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేసేది లేదు. చేంజ్ ల్యాబ్ తోటి ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయాలతోటి ఇప్పుడు ఏవైతే చేంజ్ అయిన లాస్ దానికి మేజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి. మీరు కాల్ డేటా తీయాలి, ఎవరిదైనా కూడా కాల్ డేటా తీయాలంటే మేజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇవ్వాలి. మేజిస్ట్రేట్ గారు పర్మిషన్ తోటి వాళ్ళు పోలీస్ వాళ్ళు మీరు కాల్ డేటా తీస్తారు. ఇప్పుడు మీరు వేరే ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కానీ లేకపోతే వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయలేరు కదా. ఎవరైతే గౌతమ్ గారు ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నారో నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉంది, లేకపోతే నన్ను థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే నన్ను వార్న్ చేస్తున్నారు అని అంటున్నారు, ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. నాకు ఇట్లా ఫలానోళ్ళు నన్ను థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే ఫలానోళ్ళతో నాకు ప్రాణభయం ఉందని. ఇప్పుడు మీరు రేపు నిజంగానే ఒకవేళ ప్రాణభయం అంటూ జరిగితే ఎవరి లైఫ్ లాస్ అమ్మా. ఇప్పుడు తను ఏదైతే ఫైట్ చేస్తుందో, ఏదైతే క్లెయిమ్ చేస్తుందో దాన్ని లీగల్గా ఫైట్ చేసుకోవాలా. త్రూ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ ఆర్ త్రూ పోలీస్ షీ హ్యాస్ టు ఫైట్ ఇట్ అవుట్. అంతేగాని నాకు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి అలిగేషన్ చేసినంత మాత్రాన్ని ఇప్పుడు అదేం నిజం కాదు కదమ్మా. మీరు అది ఓన్లీ అలిగేషన్ అంటారు, లేకపోతే అక్యూజేషన్ అంటారు. కానీ అన్లెస్ అంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాడిని నిందితుడే అంటారు, కానీ వాడిని ఇది అని అన్నారు కదా. చేసిన కన్విక్షన్ పడే వరకు కూడా విక్టిమ్ అని అంటారు, కానీ లేకపోతే ఒక బాధితుడని అంటారు, కానీ లేకపోతే నేరారోపణ చేయబడ్డాడు చేసినట్టు కాదు కదా. అది కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ కావాలి. అప్పటి వరకు వాళ్ళని ఇప్పుడు మీరు అంతా అక్యూజ్ చేయాల్సినంత అవసరం లేదు. నిజంగానే మీకు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉంటే ఏం చేస్తాం, కడుపులో నొప్పి ఉంటే ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. నిజంగానే యూ హ్యావ్ అ లీగల్ ఫైట్ ఆర్ లీగల్ ఇష్యూ ఉంది, లేకపోతే లైఫ్ థ్రెట్ ఉంది, యూ హ్యావ్ టు అప్రోచ్ ద కన్సర్న్ ఫోరమ్స్. అంతేగాని మీడియా ముందుకు పోయి ఇట్లా చేసినా అట్లా చేసినంత మాత్రాన రేపు మీరు కలిసి ఉండే ఈ రిలేషన్షిప్ కూడా కంటిన్యూ అవుతుందని గ్యారెంటీ లేదు కదా.
సార్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. అంటే భార్య వచ్చి భర్తతో వేరే అఫైర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వచ్చి మొత్తం ప్రజలందరూ ముందరికి చూపించి నా భర్త మంచోడు కాదు మోసగాడు అని చెప్పి చూపించడము, తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు ఆ పాపులారిటీని గెయిన్ చేసుకొని వాళ్ళు ఇంకా సెలబ్రిటీ అయిపోవడము. అంటే ఇప్పుడు గౌతమి చౌదరిని నేనేమి బ్లేమ్ చేయట్లేదు, తను ఏం ఫేస్ చేస్తుందో తన పెయిన్ తనది, తన గురించి మాట్లాడట్లేదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువైపోతున్నాయి, వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని ఇంకొక సెలబ్రిటీ లాగా అయిపోతున్నారు. ఒక 2 రీల్స్ ఏమో దీనికి సంబంధించిన రీల్స్ పెడతారు, తర్వాత ఇంకొక 2 రీల్స్ ఏమో వాళ్ళు ఓన్గా డెవలప్ అవ్వడానికి వాళ్ళు చేస్తున్నారు. అంటే మేము డెవలప్ అవ్వకూడదా, మాకు పర్సనల్ లైఫ్ లేదా అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు అంతా నేమ్ అండ్ ఫేమ్ గేమ్ అమ్మా ఇదంతా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే పర్పస్ కోసం మొదలు పెట్టారో, నా రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయింది, నా రిలేషన్షిప్ నా హస్బెండ్ తోటి ఇది వచ్చింది, ఏది మన డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పేసి మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, రేపు ఆ రిలేషన్షిప్ అయితే ఉండదు కదా. ఇప్పుడు ఒకసారి తాను దిల్ మీద తీసుకొని ఇప్పుడు ఎవరు ఆయన మహేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త, ఇప్పుడు నన్ను ఇంత అక్యూజేషన్ చేసింది, ఇన్ని అలిగేషన్ చేసింది, నాకు ఇంత నా రెప్యుటేషన్ పాడు చేసింది, లేకపోతే నా ఇమేజ్ డ్యామేజ్ చేసింది అని చెప్పేసి తను దిల్ మీద తీసుకొని తను డైవర్స్ ఫైల్ చేసుకున్నాడు అనుకోండి, దట్ విల్ గో ఆన్ కదా. ఇంకా రిలేషన్షిప్ అయితే మీకు కంటిన్యూ కాదు కదా. నిజంగా ఇప్పుడు నేను ఫ్రమ్ ద బిగినింగ్ అదే మాట అన్నాను, ఏమన్నాను, తనకు క్లారిటీ లేదు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో, లేకపోతే నా భర్త ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడని. ఇది ఏదైనా ఉంటే 4 walls మధ్యలో మాట్లాడుకోవాలి, లేకపోతే ఫ్యామిలీలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరన్న మాట నిజమవుతుంది. ఇక్కడ ఏంటంటే మీడియా ముందుకు వచ్చేసి, ఛానల్స్ ముందుకు వచ్చేసి ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడితే ఏంటంటే అన్నెసరీ అటెన్షన్ డ్రా చేస్తున్నారు అనిపిస్తుంది, లేకపోతే సింపతి సీకింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీ సింపతి ఎంతకాలం ఉంటుందమ్మా? మీ రిలేషన్షిప్ అయితే పోతుంది కదా భర్తతో. నిజంగా తను అది చేయలేదు అనుకోండి, తన మనసు అయితే విరిగిపోద్ది కదా. ఇంకోసారి అంటే తనతోటి మాట్లాడటానికి కూడా నేను ఒక విక్టిమ్ అని ప్రజలకు తెలియడానికి చేస్తున్నాను. విక్టిమ్ కరెక్టే, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే కదా. ఇప్పుడు మీడియా ముందుకు వస్తే మీడియా ఏం చేస్తాం? మీడియా ఏమీ లీగల్ సిస్టమ్ కాదు కదా. మీడియా ఎంతసేపు వాళ్ళ పాపులారిటీ కోసం మీడియా దాన్ని ప్రమోట్ చేస్తుంది, లేకపోతే దాన్ని రిపీటెడ్ గా టెలికాస్ట్ చేస్తూ ఉంటది. బట్ అంటే మీడియాకు ఒక ఫుడ్ అయిపోతుంది. మీడియా టీఆర్పీ పెంచుకోవడానికి మీడియాకు పనికి వస్తుంది కావచ్చు అది, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు హూస్ ద లూజర్ ఇక్కడ? మీరే. ఇప్పుడు మీరు ఇంత అక్యూజ్ చేసేసి ఇంత అలిగేషన్ చేసిన తర్వాత రేపు ప్రూవ్ కాలేదనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒకటి అలిగేషన్ చేయొచ్చు, కానీ రేపు నిజంగా కోర్ట్ ఆఫ్ లాలో ఓడిపోయి అది ప్రూవ్ కాలేదనుకోండి, మరి ఆయన కూడా డిఫమేషన్ ఇస్తాడు, మరి ఆ థ్రెట్ కూడా ఉంది, మరి అది కూడా ఆలోచించాలి మీరు. మీరు ఎప్పుడైతే మీరు అలిగేషన్ చేస్తున్నారో మీకు అది మీరు ప్రూవ్ చేయలేకపోతే, అది కోర్ట్ ఆఫ్ లాలో నిలబడకపోతే, నిజంగా కేసు వీగిపోతే, కేసు కొట్టుడు పోతే, మరి ఒకవేళ ఆయన దిల్ మీద తీసుకొని డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తే అది ఎట్లుంటుంది? మరి అది కూడా లా పరంగా మనం దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అడల్టరీ ఒకవైపు లీగల్ అయిపోయింది, అడల్టరీని ఎస్టాబ్లిష్ చేయలేరమ్మా. వాళ్ళిద్దరు కలిసి చేతులు పట్టుకొని తిరిగినంత మాత్రం అడల్టరీ కాదు, అడల్టరీ అనరు. ఒకవేళ తాను ఇంకా నేను వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తా అంటే అది ఆమె ఆమె అంతే, ఇంకా తన కెపాసిటీ అది. ఒకవేళ తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చేమో ప్రైవేట్ డిటెక్టివ్స్ని పెట్టుకొని, కానీ ఏమైనా. కానీ ఒకటి అంటే ఇప్పుడు ఆమె భర్త ఏదైతే చేస్తున్నాడో, ఆయన చేసేది తప్ప రాంగ్ అనేది అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పేది ఆయన కరెక్టే అంటాడు. సో ఆయనను మనం జడ్జ్ చేయలేము. ఈమె చేసేది కరెక్ట్ అని కూడా మనము దాన్ని ఏం సాధించాలని అదే అమ్మ నేను అనేది. ఇప్పుడు తనకి ఏం కావాలనేది ఆ క్లారిటీ ఉంటే ఇంత చేయదు కదా. నిజంగానే తనతో నచ్చదు, లేకపోతే తనతో నాకు అవసరం లేదు రిలేషన్షిప్, రేపు పిల్లలు ఉండొచ్చు, తనకు పిల్లలు ఉన్నారేమో నాకు తెలియదు, గౌతమి గారికి ఒక బాబు ఉన్నాడు, రేపు బాబు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈయన ఈయన మీద ఇన్ని అక్యూజేషన్స్ అయితే చేసినారు, ఇంత అలిగేషన్ చేసినారు, రేపు మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఉండాలంటే కలిసి ఉండకపోతే బాబు పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాబునైతే బాబు కూడా ఇదైతే దీంట్లో సఫర్ అయితేనే ఉన్నాడు కదా. సో ఇవన్నీ ఉంటాయమ్మా, ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. వాళ్ళ నిజంగానే మీకు ప్రాబ్లం ఉంది, ఆయన అంతా ఎక్స్పోజ్ చేసినారు, సరే రేపు ఒకవేళ ఆయన నేను ఉండను, లేకపోతే నన్ను ఎంత అక్యూజ్ చేసిందని చెప్పేసి ఒకవేళ తను ఉండకపోతే ఇప్పుడు ఉన్నది కూడా పోతుంది కదా, ఆ రూట్ కూడా పోతుంది కదా తనకి. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది కదా సిచ్యుయేషన్. సో ప్రజలు ఇట్లాంటి న్యూస్ చూసినప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే, ఈ ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ పక్కన పెడితే లా పరంగా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటారు? లా పరంగా ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఈమె బయటకు వచ్చింది, ఈమె చేసింది మేము చేస్తే తప్పేంటి అనే ఒక రాంగ్ ఇదే వస్తుంది, కానీ దాంట్లో ఏమి పాజిటివ్ ఏమి ఉండదమ్మా. అంటే ఇట్లా మీడియాకు పోతే మాకేదో జరుగుతుంది, పోనీ బతుకు జట్కా బండికి పోతే వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకేదో షో ఏదో మన హిట్ టీవీలో ఏదో టీవీలో వస్తుంది, ఏదో అంటే సమాధాన ఛానల్ ఏదో దాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అట్లా పోతే కనీసం అంటే అక్కడ లీగల్గా మీకు ఏదన్నా ఒక న్యాయం జరగవచ్చు, లేకపోతే మీకు ఏదో జరగవచ్చు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లా కాకుండా నేనే మీడియా ముందు పోయి నేను మాట్లాడుతా అంటే ఏమి మెసేజ్ కన్వే అవుతుందమ్మా? ఏమి అంటే
నేను చేసేది రైట్ అని చెప్పేసి తను చేస్తుందా, లేకపోతే నేను నా న్యాయ పోరాటం చేస్తున్నా అంటుందా ఏంటనేది, ఆమె క్లెయిమ్ ఏంటనేది సో నాకు ఏదైనా తెలియదమ్మా. ప్రూఫ్స్ అలాంటివి ఉంటే మీరు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసి కోర్ట్ ఆఫ్ లాలో పెడితే కోర్టులోనే ఏంటంటే ఇప్పుడు మనకు ఒకటే న్యాయ వ్యవస్థ అమ్మ మనకుంది, మనకు ఇంకా వేరే ఏం లేదు జ్యుడిషియరీ సిస్టమ్. మనం ఒక లీగల్ సిస్టమ్కి మనం బైండ్ అయి ఉన్నాము, ఒకటే సిస్టమ్ను మనం నమ్ముతాము, మనకుంది ఒకటి సిస్టము. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను వద్దనుకున్నా లేకపోతే భర్త వద్దనుకున్నా కూడా కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళు ₹1,00,000 బాండ్ పేపర్ తీసుకొచ్చి దాని మీద రాసుకున్నా కూడా ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో ఎందుకు అట్లాంటి, ఇప్పుడు నిజంగానే మీకు ప్రాబ్లం ఉంటే సార్ట్ ఇట్ అవుట్, అంతేగాని పబ్లిక్లో వచ్చేసి పబ్లిక్ ముందు పెట్టేసి ఇప్పుడు పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అంతే తప్ప మీరు దాంట్లో గెయిన్ చేసింది అయితే ఏముండదు నాకు తెలిసి అయితే. సో మేడం షీ హ్యాస్ టు థింక్, అంటే దాన్ని రైట్ ఛానల్ అప్రోచ్ కావాలా, రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి, దెన్ రైట్ డెసిషన్ తీసుకోమనండి. ఆమె ఇప్పుడు లైఫే అక్కడ ఏమి ఎండ్ కాలేదు కదా. వైపు అమ్మాయి వాళ్ళ భర్త గురించి ఎలిగేషన్స్ వేస్తూ వాట్ ఎవర్ ఎలిగేషన్స్ కావచ్చు, క్యారెక్టర్ అసెసినేషన్ కావచ్చు, ఇంకొక 2-3 అమ్మాయిలను కూడా క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తుంది. ఇంకో వైపు ఆ తండ్రి వస్తున్నాడు, ఆ మహేష్ వాళ్ళ నాన్న వచ్చి నా కొడుకు అలాంటి వాడు కాదని ఈ అమ్మాయి మీద కూడా నువ్వేమైనా పతిత్వా అలాంటి కొన్ని అంటే వాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ఇప్పుడు మీడియాలో మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కూడా ఇప్పుడు ఒక నెగటివ్ టాక్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అది నిజమా కాదనేది తర్వాత సంగతి. ఇప్పుడు మహేష్ వాళ్ళ ఫాదర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఏంటి, హీఈస్ అనేబుల్ టు టేక్ దట్. ఇప్పుడు తను ఒక్కని కాదు కదా, మొత్తం ఫ్యామిలీ అవుతుంది. ఇప్పుడు వాడిని ఎవరు అన్నారు, వాని తల్లిదండ్రులు వాడిని సరిగా పెంచితే ఇట్లా కాదు అనేది నెక్స్ట్ టాక్ అదే వస్తుంది. ఒక ఫ్యామిలీలో కూర్చొని చర్చించాల్సిన విషయాలు మీడియాకి వచ్చేసి వాళ్ళమ్మ వీళ్ళ నాన్న ఇద్దరు కొట్టుకుంటూ మీడియాలో మాట్లాడుకుంటుంటే కుటుంబ చర్చలు మీడియాలో జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు అది అప్రిషియబుల్ కాదమ్మా. ఏంటంటే మనము ఒక రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాము సొసైటీ కానీ లేకపోతే లివింగ్లో కానీ. ఇవి విత్ ఇన్ 4 walls లేకపోతే విత్ ఇన్ ద ఫ్యామిలీ, లేకపోతే వద్దు ఇష్టం లేదు కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళండి, సెటిల్ చేసుకోండి, ఎవరి దారాలు బతకండి. ఆయన మీద ఇప్పుడు ఆయన నిజమా కాదనేది మనకు తెలియదమ్మా. ఇప్పుడు ఏదైనా కూడా మన కళ్ళతో మనం చూసేంతవరకు కూడా దేన్ని నమ్మొద్దు. అట్లాంటప్పుడు ఇప్పుడు అది నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉందా రిలేషన్షిప్ లేదా అనేది అక్కడ పాయింట్ కాదు. ఈమెకి ఏం కావాలా లేకపోతే తను ఏం కావాలనుకుంటుంది అనేది తను డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. నాకు ఎట్లాంటి లీగల్ హెల్ప్ కావాలా, లేకపోతే దెర్ ఆర్ సో మెనీ అడ్వకేట్స్ రైట్. ఆమె ఎవరినైనా అడ్వకేట్ని అప్రోచ్ అయినా కూడా చెప్తారు ఇది కాదమ్మా ఇది అని చెప్పేసి. మరి తను ఎంచుకున్న మార్గం తప్ప లేకపోతే మీడియాలో తను వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకున్నది అనేది ఆమె డెసిషన్, అది దాన్ని మనం తప్పుపట్టలేము. కానీ దాని ద్వారా తనకు వచ్చేదైతే గొప్ప మేలు అంటూ ఏముండదు. అన్నెసరి ఇద్దరు బ్లేమ్ అవ్వటం తప్ప. ఇప్పుడు మహేష్ వాళ్ళ ఫాదర్ ఆమెను అంటున్నారు, ఎవరిని గౌతమి గారిని అంటున్నారు. గౌతమి నా భర్తకి ఇంతమందితో అఫైర్స్ ఉన్నాయంటుంది. తెలియని వాళ్ళకి తెలియజెప్తున్నాం అంతే తప్ప మనం బయటకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాం అంతే తప్ప అక్కడ వచ్చే గెయిన్ అంటూ మాత్రం అంతే ఇంటి గుట్టు మనం బయట వేసుకోవటం మనది మనం బయట వేసుకోవటమే తప్ప అక్కడ వచ్చే గెయిన్ అంటూ మాత్రం ఏముండదమ్మా. సో అంటే తను ఇప్పటికైనా కూడా తను ఒక అంటే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్ వేలో పోతే షీ కెన్ సార్ట్ అవుట్ హర్ ఇష్యూ. అంటే మీడియాలో చెప్పినంత మాత్రాన మీడియాలో వచ్చినంత మాత్రాన దానికి ఏమి సొల్యూషన్ అయితే రాదమ్మా డెఫినెట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు